దేవుణ్ణి ప్రేమించే వానికి దేవుడు తెలిసి ఏ కీడు కూడా చెయ్యడు. కీడులా కనపడే వాటిని కొన్నిటిని అనుమతించిన వాటిల్లో కూడా తనను ప్రేమించే బిడ్డలకు ఖచ్చితంగా 100% మేలే ఉంటుంది అని నమ్మినటువంటి మనస్తత్వానికి సంబంధించిన వ్యక్తి. అసలు అది మనం సాధన చేయాల్సినటువంటిది. ఏదన్నా రానే దానిలో నెగిటివ్ వెతకటం కాదు, ఇందులో పాజిటివ్ ఏంటి, ఇందులో నా మేలు ఏది దాచిపెట్టాడు దేవుడు. ఓకే, ఖచ్చితంగా దేవుడు ఏది అనుమతించినా దాని వెనక ఏదో ఒక మేలు మనకి దాచిపెట్టే ఉంచుతాడు. దీన్ని కరెక్ట్గా 100% గుర్తుపట్టేది కంప్లీట్గా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళు. ఈ సగం వెలిగింపబడిన వాళ్ళు ఉన్నారు చూశారు. బాధ వచ్చినప్పుడేమో సనుగుడు, ఆనందం వచ్చినప్పుడేమో ఎగురుడు. అర్థమైందా? అందుకే మనం దేవుని ముందు మోకాళ్ళుని, నా కళ్ళు బాగుగా వెలిగించు, నేను నీ వైపు దృష్టించి నీ కార్యాలను గుర్తించి నీతో అంటు కట్టబడి ఏదో ఉన్నానంటే ఉన్నానన్న పేరుకే కానీ కంప్లీట్గా నీ వశమయ్యేటట్టు నన్ను ఆకర్షించు తండ్రి అని అడగాలి.